ఇప్పుడు జనం నమ్ముతున్నది సోషల్ మీడియా. కాబట్టి ఇందులోకి కూడా ఆ బురద వచ్చేసింది. ఇది ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది? డబ్బులు పడేసి తప్పుడు విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఇన్ఫ్లుయెన్సర్ని క్రియేట్ చేయడం ప్రారంభించారు. అంటే ఇక్కడ రెండు పద్ధతులు. ఒకటి నిన్ను నన్ను మార్చడం, సాధ్యం కానప్పుడు ఓ 10 మంది ఏది పడితే అది మాట్లాడే వాళ్ళని పెట్టారనుకోండి, సోషల్ మీడియా అంతా నాశనం రా, అందరూ అంతేరా అనుకోవాలి. ఇలాగా ఓవరాల్ వ్యవస్థ మీద ఒక అపనమ్మకం కల్పించాడు. అంటే ఫైనల్గా ఏ మీడియాలోనూ ఇంకా నో. ఇవాళ అంతే, ప్రింట్ మీడియా నో, ఎలక్ట్రానిక్ మీడియా నో, సోషల్ మీడియా నో. కాకపోతే సోషల్ మీడియాలో ఇప్పటికి మిగిలింది ఏంటంటే కొంతమంది వ్యక్తుల యొక్క న్యూట్రాలిటీని జనం నమ్ముతున్నారు, వాళ్ళని ఫాలో అవుతున్నారు. వాళ్ళని వీళ్ళు సామదాన భేద దండోపాయాల ద్వారా బెదిరించడమా, కొనేయటమా, వేధించడమా ఇట్లాగే చేస్తున్నారు. అది కూడా పూర్తయిందంటే ఇంకేమి లేదు వ్యవస్థ, మనందరం రోడ్డెక్కి కొట్టుకోవాలి అంతే. అంతే. కానీ ఒక రకంగా ఇలాంటివి అయితే కంట్రోల్ అవ్వాలి. అంటే ఈ మార్ఫింగ్లు ఇలాంటి చెప్పాను కదా, నేరుగా న్యాయస్థానాల పర్యవేక్షణలో ఒక కమిటీ వేసి వాళ్ళు న్యూట్రల్గా అన్ని సోషల్ మీడియాల్లో ఈ చెక్ చేస్తూ, అంటే ఇది ఎట్లా ఉండాలంటే 3 అంచెల విధానం ఉండాలి. న్యాయస్థానం ఒక కమిటీ వేయాలి, ప్రభుత్వం తరపున ఒక కమిటీ నేమని చెప్పాలి, పోలీసు, ఐటీ విభాగం, ఐటీ సెల్, వీళ్ళందరికీ ఒక కమిటీ వేయమని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని డైరెక్ట్గా తీసేపించమని చెప్తే చెయ్యి.